ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్ ఆస్క్డ్ ఇన్ రీసెంట్ ఎగ్జామ్స్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఆల్జీబ్రా ప్రాబ్లమ్ సంబంధించినటువంటి సొల్యూషన్ ఏ విధంగా తీసుకురావాలనేటువంటిది చూద్దాం. సో ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు √3 అంట. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది x ప్లస్ 1/x ఈక్వల్స్ టు √3. సో వెన్ ఎవర్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు √3 అయినట్లయితే ఇట్ ఆల్వేస్ ఇంప్లైస్ దట్ x పవర్ 6 ఈక్వల్స్ టు -1 ఆర్ x పవర్ 6 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో వీటికి సంబంధించినటువంటి ప్రూఫ్ చూడండి. ఇక్కడ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు √3 అయినట్లయితే నేను x ప్లస్ 1/x ఈక్వల్స్ టు √3కి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను అనమాట. సో a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం ఈ విధంగా మనకి స్టెప్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ x అండ్ x గెట్స్ క్యాన్సిల్ అండ్ x ప్లస్ 1/x అంటే మనకు ఆల్రెడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ √3. సో నెక్స్ట్ స్టెప్లో 3√3 అండ్ ఇక్కడ ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ 3√3 గెట్స్ క్యాన్సిల్. సో మనకి ఈ విధంగా స్టెప్స్ అయితే వస్తాయి. సో ఫైనల్లీ x పవర్ 6 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 ఆర్ x పవర్ 6 ఈక్వల్స్ టు -1 అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందో ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్లో మీరు ఏం చేస్తారంటే గ్రూపింగ్ టర్మ్స్ విత్ x పవర్ 6 కామన్ డిఫరెన్స్ ఉండేటట్టుగా మనం గ్రూప్ చేసుకోవాలన్నమాట. అంటే సపోజ్ ఈ టూ టర్మ్స్ అలాగా. అంటే ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ మనం x పవర్ 200 తీసేసాం అనుకోండి కామన్గా. సో x పవర్ 6 ప్లస్ 1 వస్తుంది ఈ టూ నెంబర్స్ నుంచి. నెక్స్ట్ టర్మ్స్ నుంచి x పవర్ 188 కామన్ తీసాం అనుకోండి. సో x పవర్ 6 ప్లస్ 1 వస్తుంది. రిమైనింగ్ x పవర్ 6 ప్లస్ 2 యాస్టీస్గా ఉంటుంది అనమాట. సో మనకు తెలుసు x పవర్ 6 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. అంటే ఈ వాల్యూ కాస్త 0 అయిపోయింది అండ్ ఈ వాల్యూ కాస్త 0. సో ఎనీథింగ్ మల్టిప్లయింగ్ విత్ 0 అంటే టోటల్గా 0. ఇక్కడ మనకి x పవర్ 6 అంటే ఇది మనకి ఆల్రెడీ తెలుసు -1. సో రిమైనింగ్ 2. సో ఫైనల్గా ఈ ఎక్స్పాన్షన్ అంతా కూడా మనకి 1 అయితే అవ్వడం జరిగింది.